ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, చాలామంది ఇప్పుడు మనం కృపకాలంలో ఉన్నాము అనుకుంటారా? నిజమే, మనం కృపకాలంలో ఉన్నాం. యేసుక్రీస్తు వచ్చినప్పటి నుంచి ఆయన కృపకాలంలోనే మనం ఇప్పుడు కూడా కృపలోనే ఉన్నాం మనం. కానీ మనము ఆ పరలోకం వెళ్ళినప్పటికీ అదే కృపలో మనం ఉండము. ఆయన ఇక్కడ ఈ భూమి మీద ఏదైనా క్షమింపబడుతుంది. కృపలో ఉన్నాం కాబట్టి ఈ భూమి మీద వరకు ఏది చేసినా క్షమింపబడుతుంది. కానీ పరలోకంలో ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. 24 పెద్దల ముందు సింహాసనం మీద కూర్చునేది యేసుక్రీస్తు ప్రభువైన కృపామయుడు కాదు. అక్కడ కూర్చునేది సైన్యములకు అధిపతి యెహోవా. నీ లిస్టు మొత్తం బయటికి తెస్తాడు. ఆమెన్. ఏంటంటే మనం కృపలో ఉన్నమాట నిజమే, కానీ ఆయన క్షమించగలిగేది ఈ భూమి మీద ఉన్నంత కాలం. ఈ భూమి మీద మన క్రియలన్నీ అక్కడ లెక్కింపబడుతున్నాయి. ఆయన అక్కడ కూర్చునేది ఎవరంటే, ఆ బంగారు సింహాసనం, ధవళ సింహాసనం మీద కూర్చునేది ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనకు భయపడాలి మనం. ఆమెన్, ఆమెన్.